ఆయన ఒక తేజం, ఆయన ఒక సంద్రం, ఆయన ఒక దైవం, ఆయన ఒక విశ్వం. ఆయన బ్రహ్మదేవుడు చెక్కిన బంగారు శిల్పం, ప్రాణం ఉన్న శిల్పం. ప్రాణం వెళ్లిపోయిన తెలుగు జాతికి ప్రాణమై నిలిచిన రూపం. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు బిడ్డల అభిమాన కథానాయకుడు, బడుగు జీవుల ఆశాకిరణమైన రాజకీయ నాయకుడు. ఆయనే నందమూరి తారక రాముడు. ఆయన మీద ఎందుకింత ప్రేమ, ఆయనంటే ఎందుకింత ప్రాణం, ఎందుకింత ఆశ? ఎందుకాయన యుగపురుషుడయ్యాడు, ఎందుకాయన కారణజన్ముడయ్యాడు? కీర్తిశేషుడైన కీర్తిమంతుడుగానే ఎందుకు అలరారుతున్నాడు? విందామా ఆయన కథ, తెలుసుకుందామా ఆయన చలనచిత్ర ప్రస్థానం. మన దేశం చిత్రంతో 1949వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. ఇంత కానిస్టేబుల్గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకి వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూశాను, ఎంతమందిని చూసుంటాను. అలా చిన్న వేషంతో ప్రారంభమైన నట జీవితం ఆ చిత్రంలో ఆయన చెప్పినట్లుగానే ఇంతవాణ్ణయ్యానన్న మాట అక్షర సత్యమయ్యింది. ఎంతవాడ్నో చేసింది. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. సాంఘిక చిత్రాల కథానాయకుడిగా సామాజిక సమస్యలను స్పృశిస్తూ కొనసాగింది. తిరుగులేని కథానాయకుణ్ణి చేసింది. ఆయన నటించిన సాంఘిక చిత్రాల పేర్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది. కన్యాశుల్కం, సంకల్పం, సంఘం, కాడెద్దులు ఎకరం నేల, ఆడపడుచు, కలిసి ఉంటే కలదు సుఖం, కోడలు దిద్దిన కాపురం, వరకట్నం, ఉమ్మడి కుటుంబం, రక్త సంబంధం, ఒకే రక్తం, మనుషులంతా ఒక్కటే. గమనిస్తే ప్రతి మకుటము సమాజానికి ఒక సందేశాన్నిస్తుంది. ఈనాడు 5 కోట్ల తెలుగు బిడ్డలది ఒకే బాట ఒకే మాట అని ఏ నాట ప్రతి నోట మనం వినాలి. ఇదే మన లక్ష్యం. తెలుగు తల్లికి జై. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మగవాడికి సమాజంలో తల్లి ఎంత ముఖ్యమో భార్య అంతే ముఖ్యం. ఇద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు అని తల్లా పెళ్ళామా చిత్రంలో ఇలా తెలియచేశారు. నేను ఆదర్శ విద్యార్థి వసతి గృహంలో పెరిగాను. మా గురుదేవులే మమ్మల్ని ఆశీర్వదించి దంపతుల్ని చేశారు. విద్యాబుద్ధులు చెప్పిన మా గురువులకు కానీ, వారి విద్యా సంస్థకు కానీ, వారు ప్రసాదించిన విజ్ఞానానికి కానీ కళంకం తెచ్చే అజ్ఞానిని మాత్రం కాదు. భార్యను ఎలా ప్రేమించాలో, సహధర్మచారిణిని ఎలా గౌరవించాలో తెలియని అజ్ఞానిని కాదు. ఆ గౌరవభావమే నాలో లేనినాడు ఇల్లాలి వెంట రావటమూ జరగదు, ఇంత ఓర్పు వహించటమూ జరగదు. ఈనాడు పూర్తిగా కన్ను తెరవని పసిగందు కోసం తానింత పాకులాడుతున్నదే. మరి 25 తన చేతులతో పెంచిన బిడ్డను ఒక్కసారి మనసంతా చంపుకొని కోడలి చేతుల్లో పెట్టిన ఆ తల్లి గుండె ఎంత వ్యతపడి ఉంటుందో, ఎంత బాధ సహించి ఉంటుందో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే చాలు. నాకు వీరి భోగ భాగ్యాలు ఒక్కర్లేదు, సిరి సంపదలు ఒక్కర్లేదు. ఆ బిడ్డను ఆ తల్లికి అప్పగించండి. మాతృదేవతమూల సూత్రము, మొదట రక్తికి పిదప ముక్తికి పథము చూపునదే కళత్రము. పూజలందడి దేవి జనని, ప్రేమలందడి మూర్తి గృహిణి. నిగమ సూక్తుల ఆని ముత్యమిదే, యుగ యుగాల అనంత సత్యమిదే. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య
వరకట్నం. దాన్ని ఎన్టీఆర్ ఎంత చక్కగా ఆవిష్కరిస్తున్నారో చూడండి. మా నాన్న తెచ్చిన సంబంధం నేను కాదన్నా, ఇక నా తరంలో నేను తెచ్చిన సంబంధం నా కొడుకు కాదంటాడా? దీని సేగదరగా ఇదయ్యా మా ఆనవాయితీ, మా సాంప్రదాయం. ఒక మంచి పని అయితే ఆచారం సంప్రదాయం అని సమర్థించుకోవచ్చు కానీ ఒక ఆడపిల్ల గొంతు కొట్టడం, కన్న కొడుకు నమ్ముకోవటం సంప్రదాయం కానక్కర్లేదు. మనుషులన్న తర్వాత సాటి వాళ్ళ బాధను అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. కొడుకుల్ని కన్నది కట్నాల మీద ఆశతో బజారులో నిలబెట్టి వెలగట్టి మూటలు కట్టడానికి కాదు. అవకాశం దొరికిందే చాలని ఆడపిల్ల వాళ్ళు కూడా అల్లుల కోసం ఎగబడి ఇంతగా కూర్చుపడక్కర్లేదు. కన్న కూతుళ్ళని ఇలా కట్నాల పిశాచికి బలి చేసే కంటే అసలు పుట్టలేదనుకుని గొంతు పిసికి పీడ వెలగని చేసుకోవటం వీలు. కాకపోతే ఏమిటండి, ఆనాడు ఏని చెప్పుడు మాటలు విని మా నాన్నగారు పెళ్లిపేటల మీద నుంచి నన్ను లేవదీసుకుని వచ్చారు. ఈ ఆచారాలకు, ఈ సంప్రదాయాలకు, వీరి పెద్దరికాలకు కట్టుబడే నేను చేతగాక లేచి వచ్చాను. కానీ ఆలవాటు ప్రకారమే ఈనాడు కూడా పెళ్లిపేటల మీద నుంచి నేనే లేచి వస్తే అంతేనా? జరిగేది ఇంతే. మమత మమకారాలతో ముడివేయవలసిన జీవితాలను డబ్బుతో సరిపెడదామనుకున్నారా? జీవం లేని ఈ కాగిత నోట్లకున్న విలువ మీ అంతరంగంలో ఆడబిడ్డలకు లేదా? ఇక వాళ్ళ జీవితాలను ఉద్ధరించేది డబ్బేనా? వయసులో చిన్నవాడినైనా మీ అంత లౌక్యం తెలియకపోయినా నాకు మానవత్వం ఉంది. ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఆదరించాలి అన్న జ్ఞానం ఉంది. నా ఎత్తు ధనం పోసిన మీరు నన్ను కొనలేరు, మా నాన్న నన్ను అమ్మలేరు. కోరినంత కట్నం గుమ్మరించి ఈ రాయిని కొనుక్కునే కంటే ఎవడైనా మంచివాడికి, మనసున్న వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బులెమా. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. విసన్న తెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం.